మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణను ఉద్దేశించి తెలంగాణ మీ అయ్యా జాగిరా అని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ వ్యాఖ్యలపై? పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా తెలంగాణ జాగీరు మా తెలంగాణది కాదు. తెలంగాణ జాగీరు ఆంధ్రలో అసలుదే కాదు. తెలంగాణ జాగీరు ఇప్పుడు మార్వాడిల్ది. ఇక్కడ తెలంగాణలోకి ఏం లేదు. ఇక్కడ మొత్తం నూటికి దాదాపుగా సగానికి వచ్చేసిండ్రు మార్వాడీలు. పవన్ కళ్యాణ్ రాగానే మా తెలంగాణ వాళ్ళు మొత్తం కూడా ఊగిపోయారు. నిజానికి అందులో వాస్తవం మనం గమనించాలి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మార్వాడీలే ఆధిపత్యం. ఇక్కడ తెలంగాణని కబ్జా చేసింది వాళ్ళే. ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి సీఎం గారికి కుర్చీ ఉంది, అదేవిధంగా ఎమ్మెల్యేల కుర్చీ ఉంది. మిగతా మన దగ్గర ఏం లేదు. ఆదాయం మొత్తం కూడా మార్వాడీల చేతుల్లోనే ఉంది. ఇక్కడ ఉత్తమ మాటలకే మన వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు. ఇటు పవన్ కళ్యాణ్ అనగానే మా తెలంగాణ వాదులకు ఉగ్ర వచ్చింది అందరికి కూడా. అట్లా ఊగిపోయినారు. కానీ నిజానికి మన రాష్ట్రం మన తెలంగాణలో మన జాగిరి అనేది కాదు, ముమ్మాటికి మార్వాడ జాగిరే. రానున్న 10 ఏళ్లలో మన తెలంగాణ ఎక్కడుందంటే ఔటర్ రింగ్ రోడ్డు 45 కిలోమీటర్లు వచ్చిన త్రిబులార్కు దూరంగా ఉంటుంది మనది. కాబట్టి దయచేసి ఇప్పుడు నా ఉద్దేశంలో అయితే ఆంధ్ర తెలంగాణ కొట్టుకోవడం కన్నా మన ఇద్దరం కలిసి మార్వాడల మీద కొట్లాడడం మంచిదని అనుకుంటా ఉన్నా. దయచేసి 2 రాష్ట్రాలలో నా జాగిరి అనే బదులు మనం ఈ జాగిరిని మొత్తం కూడా కబ్జా చేసిన మార్వాడీల మీద కొట్లాడడం మంచిదని నా ఉద్దేశం. ఉత్తరాది రాష్ట్రాల మీద కొట్లాడ అంటారా? 100% ఉత్తర రాష్ట్రం మీద కొట్లాడాల్సిందే. అంటే అందరూ కూడా కొంతమంది ఇదే టీడీపీ వాళ్ళు కూడా తెలంగాణ పదం కూడా డిస్టినరీ లేదని చెప్పడం కూడా చూస్తున్నాం. అదే పవన్ కళ్యాణ్ మన తెలంగాణ వాళ్ళ కళ్ళు దిష్టి తగిలి కోనసీమలో ఉన్న కొబ్బరి చెట్లని కూడా పాడిపోయి నాశనం అయిపోయిందని చెప్పిన పరిస్థితి. మరి అలాంటి టైంలో కలిసి ప్రయాణం చేద్దామని ఎట్లా అంటారు? ఇప్పుడు దిష్టి తగలదు, తర్వాత మాటలతోటి మనకు నష్టం జరగదు. తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కలిసి ఉండాలి, ఉమ్మడిగా మార్వాడల్ని ఎదుర్కోవాలి. మనం విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు మనం మాట్లాడద్దు. ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళకే నా విజ్ఞప్తి, మనము ఇద్దరం కలిసి మార్వాడిని తరిమి కొట్టకపోతే ముందు మేము తెలంగాణ రాష్ట్రం, ఆ తర్వాత మీ దగ్గరకు వస్తారు. కాబట్టి ఇరు రాష్ట్రాలు కలిపి ఉత్తర భారతదేశాన్ని నిలవరించకపోతే తెలంగాణ అనే పదం ఉండదు, తర్వాత ఆంధ్ర పదం కూడా ఉండదు. అంటే మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమాన్ని మీరు ముందు నడిపించిన పరిస్థితి కనిపించింది. అంటే ఇంకెన్ని రోజులు ఈ ప్రాంతీయ భేదం సృష్టిస్తారు అని అనుకోవచ్చు? మేము ప్రాంతీయ భేదం కాదు కదా, మా ప్రాంతం బాగుండాలని, మా నిధులు మా నియామకాలు మాకే రావాలి, మా భూమిలో మేమే వ్యవసాయం చేసుకోవాలి, మా పంటలు మేము పండించుకోవాలి, మా వ్యాపారాలు మేము చేసుకోవాలి. ఇవాళ తెలంగాణ వ్యాపారం మాకుందా? మొత్తం కుటుంబాలు చేసుకునే వ్యాపారాలు, కులాలు చేసుకునే వ్యాపారాలు మొత్తం కూడా ఆక్రమించింది మార్వాడీలు. వాళ్ళకు వ్యతిరేకంగా కొట్లాడమని అంటున్నా. నిజానికి తెలంగాణ ఆంధ్ర ఎప్పుడూ విడిపోయింది, 10 సంవత్సరాలు అయింది. ఇంకా విద్వేషాలు వద్దు, కలిసి ఉమ్మడిగా ఉత్తర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్లాడతాం. అంటే ఈ డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి ఉత్తరాది రాష్ట్రాలకు బెనిఫిట్ అయ్యేటట్లు ఉంది, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే వ్యాఖ్యలకు సంబంధించి ఏం చెప్తారు? డీలిమిటేషన్ కనుక 50% ప్రకారం జరిగితే ఖచ్చితంగా సౌత్ ఇండియాకి మొత్తం కూడా నష్టం జరుగుతుంది. అటువంటి ప్రక్రియకు మేమందరం వ్యతిరేకము. ఖచ్చితంగా ప్రోరేట ప్రకారం అభివృద్ధి చెందిన దాని ప్రకారమే జరగాల, జనాభా నిష్పత్తి ప్రకారం జరగాల తప్ప ఓవరాల్గా దేశంలో ఉన్న వాళ్ళు మా అసెంబ్లీ స్థానాలు 50% పెంచుకుందాం, పార్లమెంట్ స్థానాలు మేము 50% పెంచుకుంటా అంటే అటువంటి విధానం సరి అయింది కాదు. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి జనాభాకు అనుగుణంగా జనాభా దామాషా ప్రకారం సీట్లు పెరగాలి తప్ప 50% వాటకు మాత్రమే వ్యతిరేకం. అన్న, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఫస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న మీరు, తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత కూడా కనుమరుగైపోయారని చెప్పి కూడా వస్తున్న వార్తలు ఎంత. వాటన్నిటిని ఎలా ఖండిస్తారు? పొంగులేటి శ్రీనివాస్ దగ్గర ఉన్న మీరు, అంటే పొంగులేటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు, ఎందుకు పొంగులేటి శ్రీనివాస్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదా? ఎందుకు కనుమరుగైనట్టు చూస్తున్నారు? ఇంతవరకు కూడా ఒక పదవి కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే ఒక వ్యక్తికి ఎంపీ సీటు చైర్మన్ సీట్ వస్తేనే రాజకీయాలు ఉన్నట్టు అనుకుంటారు. కానీ అంతకన్నా పెద్ద పనులు చేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ రావాలని కొట్లాడింది నేను. అదేవిధంగా మార్వాడి గో బ్యాక్ ఉద్యమాన్ని తీసుకువెళ్తుంది నేను. ఇవి ఎమ్మెల్యే కన్నా చైర్మన్ కన్నా పెద్ద విషయాలు. కానీ మీకు ఎంతసేపటి కూడా గవర్నమెంట్ ఇచ్చే చైర్మనా లేకపోతే ఎమ్మెల్యే టికెట్ మీదనే ఉంది. వాటికన్నా ఎక్కువ పనిచేస్తున్నా. నా సమయం వస్తుంది. రేవంత్ రెడ్డి గారు పొంగులేటి చూపిస్తున్నారు, అయినా కూడా మీలాంటి తొలిదశ ఉద్యమకారులను ఎందుకు దూరం పెడుతున్నారని. తెలంగాణ రాష్ట్ర పోరాటంలో ఉద్యమం చేసింది ఎవరో విలేకరులకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. మళ్ళీ కొత్తగా దాని గురించి నేనని చెప్పడానికి అవసరం లేదు. రేపొద్దున ప్రభుత్వం గుర్తిస్తుంది, ఉద్యమకారులకు న్యాయం చేస్తున్నారు కాబట్టి ఆ న్యాయంలో నేను మొదటి స్థానంలో ఉంటాను. కాంగ్రెస్ పార్టీ అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా వాడుకుంటున్నారు. వాడుకొని తర్వాత మళ్ళీ అదేవిధంగా
ఇలా ఎలక్షన్స్ వచ్చే టైంకి మళ్ళీ మిమ్మల్ని దగ్గర తీసుకుని మళ్ళీ వాడుకుంటారు, ఎలాంటి పదవి కూడా మళ్ళీ మిమ్మల్ని బయటికి నెట్టేస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి అన్న. నా బాధ కూడా అదే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నన్ను వాడతలేడు. ఆ. వాడితే నేను ఇంకెక్కువ పని చేస్తా. ఆ. ఆయన కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మీ తరఫున నాకు పని ఇవ్వాలి, నన్ను వాడమని అంటున్నా. వాడట్లేదు, వాడుకోమంటున్నా, పార్టీ పరంగా వాడమంటున్నా. నాతో చాలా పని ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో, ఆ పని చేయలేదు. ఖచ్చితంగా నన్ను గుర్తిస్తారు, నాకు పని అప్ప చెప్తారని అనుకుంటా. భాజపా తెలంగాణ ఉద్యమంలో మీరు బాగా పాల్గొన్నారు, ఓఎన్జీసీలో కూడా మీరు కీలక పాత్ర పోషించారు, అది ఉద్యమం కూడా చేశారు. కాకపోతే మీకు ఇప్పుడు లేదు, మిమ్మల్ని వాడుకుంటున్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. వాడుకోవట్లేదు, వాడుకోమని నేను కూడా చెప్తున్నా కదా, నాకు పని అప్ప చెప్పమంటున్నా. రేపు తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద సంఘటన జరగబోతుంది. కృష్ణమాదిగ నాయకత్వంలో మాదిగలందరూ కూడా బీజేపీ వెళ్ళబోతున్నారు. నేను కాంగ్రెస్ లో ఉన్నా, మాదిగలందరూ కూడా కాంగ్రెస్ లో ఉండేటట్టు చేస్తా. తెలంగాణ వాదులను కూడా తెలంగాణలో ఉండేటట్టు చేస్తా. ఆ పని కాంగ్రెస్ పార్టీ నన్ను వాడుకోవట్లేదు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇంత కష్టపడుతున్నారు, రానున్న రోజుల్లో ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉందా పిడమర్తి రావు గారికి సంబంధించి? నాకు చెప్పిన విషయం ఏంటంటే పిసిసి చీఫ్ గారు చెప్పిన నెక్స్ట్ విడతలో నీకు అవకాశం వస్తుందని. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. సీఎం గారు కూడా నా పేరును పరిశీలిస్తా, నాకు అవకాశం వస్తాను. మాదిగలందరూ కూడా మందకృష్ణ మాదిగని కాదని బీజేపీలోకి పోకుండా కాంగ్రెస్ లోకి ఎలా వస్తున్నారు? మందకృష్ణ మాదిగ దాంట్లో ఆయన ముందు నుంచి ఉద్యమంలో ఉన్న వ్యక్తి 30 ఏళ్ల పాటు మాదిగల కోసం కొట్లాడాను. కాబట్టి మేము డిఫరెంట్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా దామాషం ప్రకారం ఏమన్నాం, నాకు అవకాశం ఇస్తే కదా కృష్ణమాదిగతోటి నేను కొట్లాడి మాదిగలు ఆపడానికి, లేకపోతే మాదిగలంటే కృష్ణమాదిగలు అయిపోతారు. అంటే అవకాశం లేదనే ఇప్పుడు వాళ్ళందరూ అటు సైడ్ పోతున్నారు అనుకోవచ్చా? అంటే ఇప్పుడు మాదిగలని కాపాడుకునే పనిని కాంగ్రెస్ పార్టీ చేయాలి. ఉదాహరణకు మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలి, మాదిగలకు చైర్మన్లు ఇవ్వాలి. మాదిగ జనాభా ప్రోరేటా అని సీఎం గారు అంటున్నారు. మేము కూడా ప్రోరేటా ప్రకారం తెలంగాణలో పెద్ద కులం, మా పెద్ద కులానికి ఆ జనాభా నిష్పత్తి ప్రకారం మాకు ఇవ్వట్లేదు. ఇవాళ 10% పైకున్నాం ప్రభుత్వ లెక్కల ప్రకారమే. మరి 10 ఎమ్మెల్యేలు ఉండాలి, మరి 17 మంది ఎమ్మెల్యేలు ఉంటే 3 మంత్రులు ఉండాలి, 30 మంది చైర్మన్లు ఉంటే 9 మంది ఉండాలి. మాకు మా దామాష ప్రకారం రావట్లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజులలో మాలా మాదిగలు ఇద్దరు కూడా కాంగ్రెస్ వైపుకు అనుకూలంగా ఉండాలి. అదేంటే మీ ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేస్తున్నామని అంటున్నారు కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే జనాభాలో దాదాపుగా 60-70 లక్షల మంది ఉన్నటువంటి మాల మాదిగలకు అవకాశాలు లేవు. 1,00,000 మంది ఉన్న వాళ్ళకు ఎక్కువ అవకాశాలు ఇచ్చి 70 లక్షల మంది ఉన్న మాల మాదిగలకు అవకాశాలు రావట్లేవు. ఈ విషయమైనా ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి మాల మాదిగలకు అవకాశం ఇవ్వాలంటున్నారు. రీసెంట్ గా వచ్చిన చైర్మన్ పదవులలో కూడా ఒక్క పదవి కూడా మాదిగలకి 34 చైర్మన్లలో ఎస్సీకి ఒకటే ఉంది. మొన్న వచ్చిన దాంట్లో బీసీలకు ఓసీలకు ఇచ్చారు. వచ్చేది ఎస్సీ కోట ఉంటది కాబట్టి మాదిగలకు మాలకు ఎక్కువ అవకాశాలు అనేది ముఖ్యమంత్రి గారిని కోరుతాం. తప్పకుండా ఇవ్వాలి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారే సౌత్ ఇండియాకి న్యాయం జరగాలని ప్రోరేట్ అంటున్నారు కదా. మేము కూడా అదే అంటున్నాం, జనాభా దామాషాల్లో మేము ఎక్కువ, మాల మాదిగలు ఎక్కువ, మాకు అవకాశాలు మేము కూడా అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారికి మీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇవ్వాలని కోరుతా ఉంటున్నాం. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఏ విషయం? ఇదే ఇప్పుడు చైర్మన్ పదవులలో ఖచ్చితంగా మాదిగలకు న్యాయం జరిగింది. 100% న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈ కులం ఎక్కువ, ఈ కులం ఓట్లు ఎక్కువ. రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో ఈ కులం కాంగ్రెస్ వైపు పయనించాలంటే మాదిగలకు అవకాశం ఇవ్వాలి. మాదిగలకు అన్యాయం జరిగితే మాదిగలకు అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇంకో దఫా వచ్చినట్టుగా డబల్ వచ్చినట్టుగా చూసుకుంటాం. టైం అయిపోయింది కదా. టైం ఎందుకు అయిపోద్ది? ఇంకా అవకాశం ఉంది. ఇప్పుడు మొన్న లాస్ట్ టైం ఇచ్చిన అవకాశం ఇప్పుడు అయిపోతుంది. రేపు కొత్త వాళ్ళకి ఇస్తుంది, మళ్ళీ ఇంకో ఏడాది అవకాశం ఉంటుంది. అప్పుడు మాకు ఏమని కోరుతాం.